నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ముఖ్యంగా నాన్ వెజ్ గొడవ గత వారం 10 రోజులుగా నడుస్తుంది. అసలు శివాజీ ఒక స్టేజ్ పైన ఆడవాళ్ళ డ్రెస్సింగ్ కోసం, ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ కోసం స్టేట్మెంట్ ఇస్తే దానికి కాంట్రవర్సీ చేసినారు అనసూయ లాంటి కొంతమంది యాక్ట్రెస్. ఇక తర్వాత నాన్ వెజ్ని ఎంటర్ అయ్యి పచ్చి బూతులు ఎలకొడక పండబెట్టి లేకపోతే సావగొట్టాలనే విధంగా మాట్లాడడం, అసలు అనవసరమైన విషయాన్ని ఇంటరప్ట్ చేసి మాట్లాడి దాని హిందువులపైన హిందువులు రేపిస్టులని, మొత్తం భారతదేశంలో ఇప్పటికి దాదాపు 60,000 రేపులు హిందువులు చేసినారని చెప్పేసి సీతమ్మ ద్రౌపది ఇష్యూ తీసుకొచ్చి ఆ కాలంలో కూడా రేపులు జరిగినాయి. ఇంకా భారతదేశానికి నేను రాను, వస్తే నా బిడ్డను కూడా రేప్ చేస్తారని చెప్పేసి నాన్ వెజ్న మాట్లాడిన మాటలు చాలామంది, అసలు భారతీయులందరూ కూడా అసలు నాన్ వెజ్న అని ఛానల్ అన్ఫాలో చేయాలి, నాన్ వెజ్న అని దేశానికి ఒక టెర్రరిస్ట్ లాగా అసలు భారతదేశం నుంచి బహిష్కరించాలి నాన్ వెజ్న అని చెప్పి చాలామంది వీడియోలు చేయడం, మాట్లాడడం, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మళ్ళీ నాన్ వెజ్న మాట్లాడడం. తాజాగా ఏజుడు ఒక వీడియో చేసిండు. ఏజుడు వీడియో చేసిన తర్వాత నాన్ వెజ్న ఒక వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఆ వీడియో కనుక డిలీట్ చేయకపోతే ఇక నీ అంతు చూస్తా, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అని. ఏజుడ్ మీ నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, కానీ మీరేం చేస్తున్నారు? మీ తమ్ముడు ఒక వీడియో చేసిండు, చిన్న అమ్మాయిని రేప్ చేసా అనే విధంగా ఒక వీడియో చేయడం. ఎక్కడుండు మీ తమ్ముడు? జైల్లో ఉండా? ఎక్కడుండు? ఇవన్నీ నేను తీస్తా అని చెప్పి నాన్ వెజ్న మాట్లాడిన తర్వాత ఏజుడ్ ఆ వీడియో డిలీట్ చేయడం, తర్వాత ఆ వీడియోని మళ్ళీ కొంత వీడియో కలిపి రీఅప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సో ఏజుడ్ భయపడ్డా. ఎందుకంటే నన్ను నా ఫ్యామిలీ జోలికి కాదు, ఫస్ట్ నన్ను దాటుకున్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు, ప్రతి ఫ్యామిలీలో మైనస్లు ప్లస్లు ఉంటాయి అని స్టాలిన్లో చిరంజీవి గారు కొట్టిన డైలాగు, నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుడితే నన్ను దాటిన ఫ్యామిలీ జోలికి వెళ్ళు అనే విధంగా ఏజుడ్ రిప్లై ఇచ్చిండు. మళ్ళీ కూడా వీడియోలు చేస్తూనే ఉంటా అన్నాడు. హాయ్ అన్వేష్ అని చెప్పేసి ఒక వీడియో చేసిండు, మళ్ళీ పార్ట్ 2 కూడా చేసిండు. సజ్జనర్ కూడా నాన్ వెజ్ ఇష్యూలో ఎంటర్ అయినాడు. ఎందుకంటే నాన్ వెజ్ అది నోరా మోరా అనే విధంగా మాట్లాడుతుండు, ఎవరు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతుండు. గరికపాటి గారి గురించి కూడా నాన్ వెజ్న మాట్లాడినాడు. తాజాగా రాధా మనోహర్ దాస్ కోసం, ఆ తర్వాత హీరో సుమన్ కోసం కూడా మాట్లాడే అవకాశం నాన్ వెజ్ చేస్తాడు. మాటల్లాగా ఉంటాయి, బూతులు ఉంటాయి. అసలు ఏందా ఒక ఫ్రూట్ని ముందు పెట్టుకొని, తర్బూజా వాటర్ మినల్ని ముందు పెట్టుకొని దానికి హోల్ చేసి పక్కన కీరా పెట్టి, అసలు అంటే బోల్డ్గా మాట్లాడితేనే బాగా నాకు ఫాలోవర్స్ బాగా రీచ్ ఉంటుంది అనుకుంటుండు. కానీ ఇప్పటికే దాదాపు నాన్ వెజ్న 2 ఛానళ్ళు, ప్రపంచ యాత్రికుడు, నాన్ వెజ్న అనే 2 ఛానల్లో దాదాపు 9 లక్షల మంది అన్ఫాలో చేసినారు. కేవలం అన్ఫాలో చేయడం కాదు, నాన్ వెజ్న ఛానల్ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. అన్ఫాలో చేస్తే మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడో ఒకసారి వీడియో సెర్చ్ చేయాలనిపిస్తుంది. నాన్ వెజ్న ఛానల్ని రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మన ద్వారా కొంతమందికి ఆ వీడియో కనబడది. ఇప్పటికే దాదాపు భారతీయులు, కేవలం భారతీయులు పైనే 6 కోట్ల వరకు నాన్ వెజ్న సంపాదించిండు. ఇలా అందరూ రిపోర్ట్లు బ్లాకులు పడితే రేపు ఆ బతుకు తెరవైనటువంటి ఆ ఛానల్ డౌన్ఫాల్ అయితే నాన్ వెజ్న పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో ఎవరెవరికైతే నాన్ వెజ్న మాట్లాడిన మాటలు తప్పు అనిపిస్తుందో, 99% భారతీయులందరూ కూడా నాన్ వెజ్న మాట్లాడిన మాటలు తప్పు, జీ బల్బ్ బాగా పెరిగింది అనుకుంటున్నారు. ఖచ్చితంగా నాన్ వెజ్న ఫాలో అవ్వడం మానేసి బ్లాక్ రిపోర్ట్ కొట్టాలని ఇప్పటికే చాలామంది హ్యాష్ట్యాగ్ కూడా పెడుతున్నారు. సో నాన్ వెజ్న వీడియోలు పైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.